వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం తిరుమల క్షేత్రానికి వచ్చే సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత కల్పించే విధంగా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా వైకుంఠ ఏకాదశి మోడల్ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గత 3 ఏళ్ల వేసవి కాలం రద్దీ డేటాను విశ్లేషిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్, ఎస్ఎస్డి టోకెన్ల రద్దు చేసి నేరుగా తిరుమలకు వచ్చిన భక్తులకు ముందు వచ్చిన ప్రాతిపదికన దర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. వేసవి సెలవులు రానున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేసవి రద్దీ సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించబోతుంది. ప్రస్తుతం మే నెలలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీవారి ఆలయం పోతున్నాం. మే నెలలో కూడా వారాంతంలో దాదాపు సరాసరి రోజుకి 20 గంటల సమయం పైగా సోమవారం దర్శనానికి పడుతున్న తరుణంలో వేసవి రాబోతున్న తరుణంలో మే, జూన్, జూలై నెలలో సామాన్య భక్తులకే పెద్దపీట వేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకోబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి గత 3 సంవత్సరాల వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి ఏ విధంగా తిరుమలకు ఉంది అన్న విషయాన్ని అధ్యయనం బేరుజు వేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించిన పరిస్థితి. అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్నతాధికారులు గత 3 సంవత్సరాలకు సంబంధించిన వేసవి కాలంలో భక్తుల రద్దీ డేటాను పూర్తిగా పరిశీలించి ఎన్ని గంటల సేపు సామాన్య భక్తులకి దర్శనం కల్పిస్తే బాగుంటుందనే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే మే 1 నుంచి పూర్తి స్థాయిలో వీఐపీ దర్శనాలను రద్దు చేసి వైకుంఠ ఏకాదశి మోడల్ను అమలు చేసే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు కావచ్చు, టీటీడీ బోర్డులో ఈ విషయం చర్చించబోతున్నారు. రాబోయే పాలక మండలి సమావేశంలో గత 3 సంవత్సరాల డేటా భక్తులు సోమవారం దర్శించుకున్న వేసవి సెలవుల డేటాని అధ్యయనం చేసి పూర్తిగా సామాన్య భక్తులకే పెద్దపీట వేసే దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. అంటే ప్రస్తుతం రోజుకి 2 నుంచి 3 గంటల సమయం వీఐపీలు కేటాయిస్తున్నారు. ఆ సమయంలో 3,800 మంది భక్తులు వీఐపీలు దర్శించుకుంటున్నారు. ఆ 3 గంటలు కూడా పూర్తిస్థాయి సామాన్య భక్తులు కేటాయిస్తే ఏకంగా 15,000 మంది భక్తులకు దర్శన భాగం కలుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలను బేరీజు వేసుకున్న తర్వాత టీటీడీ బోర్డులో చర్చించి వేసవిలో వీఐపీ దర్శనాలను రద్దు చేయడమే సరైన చర్యగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్ విధానంలో దర్శనానికి 20 నుంచి 23 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది. వివిధ దర్శనాల కేటగిరీలన్నిటి పక్కన పెట్టి వైకుంఠ ఏకాదశి తరహా విధానాన్ని అమలు చేయడం ద్వారా తక్కువ సమయంలో భక్తులను ఇచ్చేయబోతున్నారనే దిశగా చేస్తుంది. ఎందుకంటే పూర్తిగా వీఐపీ దర్శనం రద్దు చేయడంలో ఆ సమయంలో మొత్తం కలిపి అంటే 22 గంటలు వేచి ఉండే సమయాన్ని తగ్గించి అంటే 8 నుంచి 12 గంటల సమయంలోనే సోమవారం దర్శనాన్ని కల్పించే దిశగా ఆ రకంగా అన్ని గంటల లోపలే దర్శనం పూర్తి దిశగా చర్యలు తీసుకోబోతున్నారు. ఈ పద్ధతిలో రోజుకు సగటున 80,000 మంది భక్తులు సోమవారిని దర్శించుకునే విధంగా ప్రణాళిక రూపొందించబోతున్నారు. అంటే సరాసరి రోజుకి 75 నుంచి 80,000 మందికి సమ్మర్లో మే, జూన్, జూలై నెలలో పూర్తి స్థాయిలో వీఐపీ దర్శనాలను రద్దు చేసి మరోవైపు తిరుపతిలో టోకన్లు కేటాయించే విధానాన్ని కూడా రద్దు చేసి నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారి క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారి దర్శించుకునే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే వెంకయ్య చౌదరి గారు కావచ్చు, అలాగే ఈవో ముద్దాడ రవిచంద్ర పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు టీటీడీ పలు విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ విధానాన్ని అలాగే గత 3 ఏళ్లుగా పూర్తి డేటాను భక్తులు ఏ విధంగా దర్శించుకున్నారు, గత సమ్మర్లో రద్దీ ఏ విధంగా ఉండే విషయాన్ని పరిగణలోకి తీసుకొని సామాన్య భక్తులకి పెద్దపీట వేసే దిశగా అంటే పూర్తిగా సిఫార్సు లేఖల్లో ఉండే వారిని పూర్తిగా రద్దు చేసి రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో వైకుంఠ ఏకాదశి విధానం అమలు చేయబోతున్నారని చెప్పుకోవాలి. నేరుగా భక్తులు తిరుమలకు వచ్చి సర్వదర్శన క్యూ లైన్లో ఉంటే 8 నుంచి 12 గంటల లోపల అంటే దాదాపు 10 గంటల లోపలే సోమవారం దర్శనం ఈ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇది ఓవరాల్గా వేసవికి సంబంధించిన వివరాలు. ఓవర్ టు స్టూడియో.